షించాన్ మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ గాలికి ఎగురుతున్నారు, గాలి పడాలా. వామ్మో షించాన్ ఏం చేసావురా? వాళ్ళు చూడు పైనుంచి కింద పడుతున్నారు. జాగ్రత్త షించాన్, పొద్దు వాళ్ళందరినీ వదిలిపెట్టు. We miss all the fun, we miss all the joy, we miss you. ఏంటి పెన్నమయ్య డేలో ఇంత సాడ్ గా ఉన్నారు మీరు? ఏమని చెప్పను, ఎంతని చెప్పను షించాన్. రోజు మనం వీడియోలు కష్టపడి చేస్తుంటాం. ఈ పెన్నమావ కష్టానికి ఫలితంగా మన సబ్స్క్రైబర్స్ ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్ అడగడం తప్పించి ఈ పెన్నమావ వేరేది కోరుకోడు. అలాంటి ఈ పెన్నమావ వీడియోలకి ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక ఈ రోజు నుంచి నేను స్కూల్ కి వెళ్ళదలుచుకోలేదు షించాన్, వెళ్ళదలుచుకోలేదు. అయ్యో పెన్నమయ్య మీరే అలా అంటే ఎలా పెన్నమయ్య? పదండి స్కూల్ కి వెళ్దామా? పెన్నమయ్య స్కూల్ కి వెళ్దాం పెన్నమయ్య. మన వాళ్ళందరూ లైక్ చేస్తారు. 10K లైక్స్ కదా, 20K లైక్స్ కొడతారు. షించాన్ ఇది 11వ రోజు. 11 రోజులుగా 20,000 లైకులు అవుతాయేమని ఒక్క వీడియో కన్నా చూస్తున్నాను. కానీ ఏ ఒక్క వీడియోకి 20,000 లైకులు అసలు అవ్వలేదు షించాన్. ఇక మనం స్కూల్లోకి వెళ్ళొద్దు, వద్దు. మౌయ అలా అంటే ఎలా పెన్నమయ్య? ప్లీజ్ స్కూల్ కి వెళ్దాం. డే 11 నాకు ఎంత బాగా నచ్చింది. బ్యాడ్ బాయ్ స్కూల్. అవును బాస్, అవును. ఆల్రెడీ 11K లైక్స్ కంప్లీట్ అయిపోయి 20K లైక్స్ కదా బాస్. ఏ ఫ్రెండ్స్ అందరూ 20K లైక్స్ కంప్లీట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. సరే చాప్ సరే షించాన్, మీరు అన్నారు కాబట్టి స్కూల్లోకి అయితే వచ్చేసాం. 11th డే కూడా మనం వచ్చేసాం. కానీ ఈ రోజే మనకి ఆఖరి రోజు అవబోతుంది షించాన్. ఏంటి పెన్నమ్మ మీరంటుంది ఆఖరి రోజా? అయ్యో పెన్నమయ్య, కానీ మన సబ్స్క్రైబర్స్ కొన్ని ఛాలెంజెస్ ఇచ్చారు, అవి కంప్లీట్ చేయాలి కదా. నాకు తెలుసు, కంప్లీట్ చేద్దాం పదా. ఫస్ట్ తాడు తీసుకొని ఈ మ్యాథ్స్ టీచర్ ఉంది కదా, ఈ మ్యాథ్స్ టీచర్ వెళ్ళి కారు కట్టేద్దాం పదా. మౌయ ఛాలెంజ్ లో మ్యాథ్స్ టీచర్ ఒక్కర్లే కాదు, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ ని ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, పీటీ సార్, ప్రతి ఒక్క ఫ్యాకల్టీని కారు కట్టేసి మనం క్రేన్ తో అయితే ఎత్తుకొని తీసుకెళ్లి గుంతలో పడేయాలన్నారు ఛాలెంజ్. రే షించాన్, అదేం ఛాలెంజ్ రా? అలా చేయకూడదురా. స్కూల్లో మనం అలాంటి తప్పులు చేయకూడదు. స్కూల్ కి చదువుకోవడానికి రావాలి, కానీ ఇలా టీచర్ని, ప్రిన్సిపల్ అందరిని ఇబ్బంది పెట్టడానికి రాకూడదు షించాన్, దయచేసి వద్దు. మీరు ఊరుకోండి పెనమయ్య, మీరు ప్రతి దానికి భయపడతారు. ప్రిన్సిపల్ సార్ ని తాడుతో కట్టేస్తే ఏం కాదులే. గుండు సార్ ఎక్కడ ఉన్నారా? ఒక్కనే స్వాగండి, మా సబ్స్క్రైబర్ చిన్న ఛాలెంజ్ ఇచ్చారు. మీ ఫ్యాకల్టీ ఇంకా మీ సార్లు అందరిని తీసుకెళ్లి కారు కట్టేసి ఊరేగించాలంట. రండి రండి ప్రిన్సిపల్ సార్.